చాలా ఏళ్ళ తర్వాత మనకి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ అసిస్టెంట్ అలాగే సెక్షన్ ఆఫీసర్స్ డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. స్టార్టింగ్లోనే మీకు 70,000కి పైగానే శాలరీ ఉంటుంది. అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఆన్లైన్ విధానంలోనే ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో పనిచేస్తున్నటువంటి నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ నుంచి అఫీషియల్గా పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్స్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అవుతుంది. నాన్ అకాడమిక్ పొజిషన్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మనం ఇక్కడ ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. అసిస్టెంట్, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ అలాగే సెక్షన్ ఆఫీసర్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి లెవెల్ 8 ప్రకారం, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి లెవెల్ 7 ప్రకారం సాలరీస్ అయితే ఉంటాయి. ఈ రెండు రకాల పోస్టులకి దాదాపుగా మీకు జాబ్లు చేరగానే 70,000కి పైగా సాలరీ ఉంటుంది. అసిస్టెంట్ ఉద్యోగాలకి అయితే 45,000కి పైగా సాలరీ ఉంటుంది. వేకెన్సీస్ డీటెయిల్స్ని ఇక్కడ మనకి కేటగిరీల వారిగా అయితే ఇచ్చారు. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా మనకి ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఇక జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది రీసెంట్గానే స్టార్ట్ అయింది. 23 ఫిబ్రవరి నుంచి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 23 మార్చ్ వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. కాబట్టి మీరు వీడియోని జాగ్రత్తగా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మనకి ఏజ్ లిమిట్ కూడా మంచిగానే ఇచ్చారు. చూడండి, ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి అయితే 21 నుంచి 40 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా దీంతోపాటు మీకు క్యాస్ట్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి కూడా 21 నుంచి 40 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి 21 నుంచి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే మీరు ఏ డిసిప్లిన్లో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. మీరు ఎటువంటి డిగ్రీ పాస్ అయినా ఈ యొక్క 3 రకాల పోస్టులకి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అవుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు, జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలందరికీ అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అబ్బాయిలకి ఫీజు లేదనమాట. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఒక అప్లికేషన్ ఫీజు 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి, ఆ డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే చూద్దాము. ఇక జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే మనకి ఏదైతే అసిస్టెంట్ అలాగే డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి, వీటికి వచ్చేసి మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి డిస్క్రిప్టివ్ విధానంలోనే ఉంటుంది. 50 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు డిస్క్రిప్టివ్ విధానంలో అలాగే ఆబ్జెక్టివ్ విధానంలో మీకు ఒక టెస్ట్ అనేది పెడతారు. ఎన్ఎఫ్ఎస్యు సిలబస్కి సంబంధించి అది కూడా మీకు చెప్తాను ఏ టాపిక్స్ ఉంటాయనేది. ఇది కూడా 50 మార్క్స్కి. దాని తర్వాత ఏంటి అంటే కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. కంప్యూటర్ ప్రొఫెషన్స్కి సంబంధించి 50 మార్క్స్కి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే మనకి సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను వీటికి వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఇంగ్లీష్లో వచ్చేసి మీకు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది 50 మార్క్స్కి. టోటల్గా 200 మార్క్స్కి అయితే సెలక్షన్ అనేది చేస్తారు. సో దీనికి సంబంధించి వచ్చేసి ఎన్ఎఫ్ఎస్యుకి సంబంధించి టాపిక్స్ రిలేటెడ్గా మీకు 50 మార్క్స్కి ఎగ్జామ్ పెడతారు. దాని తర్వాత మీ ఇక్కడ
మ్యాటర్స్ రిలేటెడ్ టు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ స్టాట్యూటరీ కౌన్సిల్స్. ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. వీటి టాపిక్స్ నుంచి 50 మార్క్స్కి టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత కంప్యూటర్ ప్రొఫెషన్స్కి సంబంధించి టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఇదే టాపిక్స్ రిలేటెడ్గా మీకు జాబ్స్కి సంబంధించి సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో నెగటివ్ విధానం కూడా ఉంటుంది. కాబట్టి మీరు కేర్ఫుల్గా అయితే మనకి ఏదైతే ఆబ్జెక్టివ్కి సంబంధించి ఉందో అందులోనే కూడా మీకు నెగటివ్ విధానం అనేది ఉండే అవకాశం ఉంది. ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ మనకి ఉండేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మాత్రం మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అయితే వస్తాయి. అయితే ఒక సంస్థ వాళ్ళు మనకి రీసెంట్గా అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి లాస్ట్ ఇయర్ అంటే 2024లో మనకి లాస్ట్ టైం కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్కి సంబంధించి కూడా మీకు ఎగ్జామినేషన్ పేపర్ అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ పార్ట్ ఏకి సంబంధించినటువంటి మనకి క్వశ్చన్ పేపర్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి దానికి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. సో దానికి సంబంధించి ఎన్ని మార్క్స్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. సో మనకి ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి రైట్ అండ్ ఎస్సే ఆఫ్ అరౌండ్ 200 వర్డ్స్ ఆన్ మై లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. దీనికి సంబంధించి మీరు డిస్క్రిప్టివ్ విధానంలో మీరు ఇక్కడ ఆన్సర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. 10 మార్క్స్ అనమాట. సో టోటల్గా 5 క్వశ్చన్స్కి సంబంధించి మీకు అడుగుతారు. ఆ విధంగా మనకి 50 మార్క్స్కి సంబంధించి. అండ్ పార్ట్ బిలో వచ్చేసి ఏంటంటే ఈ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. అక్కడ ఎన్ఎఫ్ఎస్యు రిలేటెడ్గా టాపిక్స్, ఆ టాపిక్స్ రిలేటెడ్గా మీరు ఆన్సర్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. అండ్ మీకు కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ అని చెప్పాను కదా, అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ మీరు అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి కంప్యూటర్ స్కిల్ టెస్ట్కి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ పేపర్ అయితే చూస్తున్నారు. ఇది మనకి జూలై నెలలో 2024లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ది కీబోర్డ్ షార్ట్ కట్ టు స్టార్ట్ ఏ స్లైడ్ షో ఫ్రమ్ ద బిగినింగ్. సో స్లైడ్ షో మనకి స్టార్ట్ చేయడానికి కీబోర్డ్లో షార్ట్ కట్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ అడిగారు. దానికి సంబంధించి ఇక్కడ మీరు ఆన్సర్స్ అనేవి మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. జస్ట్ ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఉంటుంది, డిస్క్రిప్టివ్ విధానం కాదు. అలాగే ఇక్కడ చూడండి, వాట్ డస్ ద ఫైండ్ అండ్ రిప్లేస్ ఫీచర్ ఇన్ వర్డ్ డూ. సో ఫైండ్ అండ్ రిప్లేస్ అనేది మనకి ఎంఎస్ వర్డ్లో వాడుతాం కదా, అది దానివల్ల ఏం యూజ్ అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ మీరు ఆన్సర్స్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి కంప్యూటర్ రిలేటెడ్గా మనకి ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్కి సంబంధించి ఇక్కడ మీకు ఎంసీక్యూ టైప్లో క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఈ విధంగా మనకి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అండ్ క్వశ్చన్ పేపర్తో సహా మీకు డీటెయిల్గా అయితే చెప్పాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. సో అప్లై లింక్ అనేది మన వెబ్సైట్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే సైన్ అప్ అని చెప్పేసి ఎల్లో కలర్ బటన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మళ్ళీ ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మళ్ళీ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి సైన్ అప్ పైన క్లిక్ చేసి మీరు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసి మీ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి లాగిన్ అయిన తర్వాత అప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుందన్నమాట. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ ఉన్న వాళ్ళు ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. మనకి ఇది గుజరాత్లో అయితే ఉంది, కాకుండా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా దీనికి సంబంధించి సంస్థలు అయితే ఉన్నాయి. కాబట్టి ఆల్ ఇండియా వైడ్గా మీరు ట్రాన్స్ఫర్స్ పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. సో చాలా మంచి అవకాశం. డిగ్రీ వాళ్ళకి ఇంత మంచి సాలరీస్ని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్ అయితే మళ్ళీ రాకపోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. మన డౌట్ ఉంటే జాబ్స్కి రిలేటెడ్ కనుక కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.